38 మంది కూలీలకు విముక్తి. అలివి వలలతో చేపలు పట్టేందుకు వాడుకుంటున్న మాఫియా. మత్స్య మాఫియా నుంచి 38 మంది కూలీలను నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థ ప్రజానిధులు అధికారుల సహకారంతో విముక్తి కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మత్స్య మాఫియా నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగిస్తోంది. చేపల వేట కోసం మాఫియా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఇతర ప్రాంతాల్లో యాచించే వారిని ఒంటరి పురుషులను గుర్తించి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో 2 రోజుల కిందట విజయవాడకు చెందిన ఓ మహిళ తన భర్త కనిపించడం లేదని నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థకు చెందిన లేబర్ ఇండియా హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్